హలో గైస్, మీరు చూస్తున్నారు డేవిడ్ గేమర్ తెలుగు. గైస్ ఈరోజు వచ్చేసి నేను బ్యాంబో స్టిక్స్ని ఉపయోగించి మనం విలేజర్స్ కోసం ఒక ట్రేడింగ్ హౌస్ అయితే కట్టాలని అయితే అనుకుంటున్నాను అనమాట. సో ఈ బ్యాంబో స్టిక్స్ వచ్చేసి జంగిల్లో అయితే ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి అయితే మనం అయితే తెచ్చుకోవాలన్నమాట బ్యాంబో స్టిక్స్. అందుకే నేను ఏం చేశానంటే ఆఫ్లైన్లో ఆల్రెడీ నేను జంగిల్ ఎక్కడ ఉందో ముందుగానే ఆఫ్లైన్లో అయితే ఆ లొకేషన్ అయితే కనుగొన్నాను అనమాట. దీనికైతే నాకు చాలా సమయం పట్టింది గైస్, లిటరల్లీ చెప్తున్నాను. 2 గంటల సేపు వెతికితే కానీ నాకు దొరకలేదు. 2 మ్యాప్స్ని డిజైన్ చేశాను. ఫస్ట్ మ్యాప్ మీకు చూపిస్తాను ఉండండి. ఇప్పుడు ఇదే ఫస్ట్ మ్యాప్ అనుకుంటా. ఉండండి గైస్, చూపిస్తాను. ఓకే గైస్, ఇది ఫస్ట్ మ్యాప్ అనమాట. సో ఈ మ్యాప్ చూసుకోవచ్చు. నేను ఇదంతా తిరిగిన లొకేషన్ అనమాట. మీకు కనబడుతుంది కదా, అదంతా తిరిగాను జంగిల్ కోసం, నాకు కనిపించలేదు. అప్పుడు నేను ఏం చేశానంటే సెకండ్ మ్యాప్ అయితే ఇగోండి, ఈ మ్యాప్ అయితే నేనైతే మళ్ళీ తరీ చేశాను అనమాట. ఎందుకంటే సెకండ్ మ్యాప్ తరీ చేస్తే కానీ నాకు తెలియలేదు. సెకండ్ మ్యాప్ ఇప్పుడు అక్కడ గ్రీన్గా కనబడుతుంది కదా, మనం ఇప్పుడు అక్కడికైతే వెళ్ళాలి. అదే జంగిల్. అక్కడే మనకి బ్యాంబో స్టిక్స్ అయితే ఉంటాయి. సో ఆ స్టిక్స్ని అయితే మనం తీసుకొచ్చి ఈరోజు మన ఇంటి దగ్గర వచ్చేసి ఒక ఫామ్ లాగా అయితే చేద్దాం. మనకి ఎక్కువ మొత్తంలో కావాలి కాబట్టి విలేజర్స్ కోసం కట్టాలంటే. సో మనమైతే బ్యాంబో స్టిక్స్ని అయితే తీసుకొచ్చేద్దాం. సో నేనైతే పెద్దగా ఏమీ తీసుకెళ్ళట్లేదు. ఫుడ్డును, మ్యాప్స్, క్యాండిల్స్ కొన్ని, బెడ్ ఒకటి అంతే అనమాట. ఇంకేవి నా దగ్గర లేవు. సో త్వరగా వెళ్ళి అయితే మనమైతే బ్యాంబో స్టిక్స్ని అయితే తీసుకొచ్చేద్దాం. దీనికైతే నాకు చాలా సమయం అయితే పట్టింది. సో ఇక్కడ నుండి అయితే స్పీడ్ అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇదంతా చూసారనుకోండి చాలా బోర్ కొడుతుంది, వీడియో లెంత్ కూడా అయిపోతుంది. అందుకే ఇక్కడ నుండి స్పీడ్ అయితే పెట్టేస్తున్నాను, చూసేయండి. గాయ్స్ ఇక్కడికి వచ్చినప్పటికి నా ఫస్ట్ మ్యాప్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ మ్యాప్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి, ఇది కాదు ఉండండి, ఇదిగోండి ఇది. ఇప్పుడు మనం సెకండ్ మ్యాప్ ఫాలో అయ్యి అయితే వెళ్ళాలి. నేను ఆల్రెడీ వెళ్ళాను, జంగిల్ దగ్గరికి వెళ్ళాను. బట్ ఏంటంటే అక్కడ ఏవి తీసుకురాలేదు, బ్యాంబో స్టిక్స్ ఏవి. ఆఫ్లైన్లో వెళ్ళాను కానీ తీసుకురాలేదు. ఎందుకంటే మీకు చూపించాలని అయితే అనుకున్నాను. అందుకే నేను మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ వీడియో ఆన్ చేసి ఇప్పుడు ఇదైతే రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ నుండి మళ్ళీ అయితే స్పీడ్ అయితే పెడుతున్నాను, చూసేయండి. ఓకే గైస్, మొత్తానికైతే జంగిల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదే అనమాట జంగిల్. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఇవి వాటర్ మిలన్ అనుకుంటా. సో ఇవైతే తీసుకుందాం. ఎందుకంటే మనకి సీడ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అయినవి. మన ఇంటి దగ్గర వేసుకుంటే మనకు అవసరం పడతాయి. సో ఇవైతే మనమైతే కలెక్ట్ చేసుకుందాం. బ్యాంబో స్టిక్స్ కూడా ఉంటాయి గైస్, ఇక్కడ ఎక్కడ ఉంటాయి, ఉండండి వెతుకుదాం. ఇవైతే ఫస్ట్ కలెక్ట్ అయితే చేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే మనం బ్యాంబో స్టిక్స్ కోసం అయితే వెతుకుదాం. మనకి ఇంకా వాటర్ మిలన్స్ సరిపోతాయి, ఇంకా ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే నేను సీడ్స్ కోసమే తీసుకున్నాను అవి. ఇదిగోండి గైస్, అక్కడ ఒకటి ఉంది బ్యాంబో స్టిక్. ఇదిగోండి గైస్, మొత్తానికి ఇదిగోండి ఒక్కటి కనిపించింది. యాక్చువల్గా గుంపుగా ఉంటాయి, బట్ ఒక్కటే కనిపించింది నాకు. గైస్ మొత్తానికి ఫస్ట్ బ్యాంబో స్టిక్స్ని అయితే మనమైతే కలెక్ట్ అయితే చేసాం. చూద్దాం ఎక్కడైనా గుంపుగా మనకి కనబడతాయేమో. ఎక్కువ మొత్తంలో ఉంటాయి గైస్ ఒకే దగ్గర. సో అలాంటివి కనబడితే మన పని అయితే ఈజీ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, ఇది కూడా మనం తీసుకున్నాం. ఇదిగోండి గైస్ ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా కలెక్ట్ చేసుకుందాం. ఎక్కువ మొత్తంలో కనిపించట్లేదు మరేమో, ఒక్కొక్కటే కనిపిస్తుంది. మనకి ఎక్కువ మొత్తంలో కనిపించకపోయినా ఏం పర్లేదు గైస్, ఎందుకంటే మన దగ్గర ఒక 30 కానీ 40 కానీ ఉన్నాయి అనుకోండి, వాటితో మనం ఎక్కువైతే చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా కలెక్ట్ చేసుకుందాం. మనకి బోన్ మిల్ ఉంటుంది కదా, సో వాటితో కూడా మనం ఎక్కువగా అయితే ఇవైతే మార్చుకోవచ్చు. బోన్ మిల్తో త్వరగా అయితే ఇవి పెరుగుతాయి అన్నమాట. సో నా దగ్గర అయితే జాంబీ ఫామ్ ఉంది కాబట్టి దాంట్లో బోన్ మిల్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అంటే బోన్స్ ఉంటాయి, వాటితో మనం బోన్ మిల్ అయితే రెడీ చేసుకొని వీటికైతే వేస్తే ఇవైతే పెద్దవి అవుతాయి బ్యాంబో స్టిక్స్. బ్యాంబో స్టిక్స్ ఒకటే కాదు, ఏవైనా సరే ఎక్కువ అవుతాయి అన్నమాట.
త్వరగా పెరిగిపోతాయి. గాయ్స్ బ్యాంబూ స్టిక్స్ ఎక్కువ మొత్తంలో నాకు కనిపించట్లేదు. చూద్దాం ఇక్కడ ఎక్కడైనా ఉంటదేమో. గాయ్స్ ఇక్కడైతే నేను చాలా సేపు అయితే వెతికాను. ఒకసారి ఇక్కడ మీకు స్పీడ్ పెడతాను చూడండి. నాకైతే ఎక్కువ మొత్తంలో ఎక్కడా కనిపించలేదు. గాయ్స్ మీరే చూసారు కదా, ఎక్కడ నాకు ఎక్కువ మొత్తంలో బ్యాంబూ స్టిక్స్ అయితే కనిపించలేదు. నా దగ్గర అయితే 42 బ్యాంబూ స్టిక్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఇవైతే సరిపోతాయి. ఎందుకంటే మనం వీటితో ఎక్కువైతే చేసుకోవచ్చులే. సో నేను ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను గాయ్స్. ఇంకా మనమైతే ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇవైతే సరిపోతాయి. ఈ సీడ్స్ కూడా తీసుకున్నాను అవసరం పడతాయి అనేసి. వాటిని ఏమంటారో నాకు తెలీదు. సో ఇంకా మనమైతే ఇంటికైతే వెళ్ళిపోదాం మ్యాప్ను ఫాలో అయ్యి. సో ఇక్కడ నుండి అయితే నేను స్కిప్ చేసేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి. మళ్ళీ వెళ్ళింది మొత్తం ఎందుకు గాయ్స్ స్పీడ్ పెట్టడం. సో స్కిప్ అయితే చేసేస్తున్నాను. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాను గాయ్స్. సో ఇప్పుడైతే మనం బ్యాంబూ స్టిక్స్ని అయితే వెయ్యాలి. ఎక్కడ వేస్తే బాగుంటుందో చూస్తున్నాను. ఓకే గాయ్స్ ఇక్కడ వేస్తే బాగుంటుంది. ఇది ముందుగానే నేను రెడీ చేసి పెట్టాను, ఏదైనా ఫార్మింగ్ చేయడానికి ఉపయోగపడుతుందని. సో ఇవైతే మనం ఫాస్ట్గా అయితే వేసేద్దాం. ఓకే గైస్ ఇక్కడ నుండి మనం ఫాస్ట్గా అయితే బ్యాంబూ స్టిక్స్ని అయితే వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే గైస్ మొత్తం బ్యాంబూ స్టిక్స్ అన్నీ ఇక్కడే వేసేసాను. సో ఇప్పుడు వెళ్ళి మనం బోన్ మిల్ అయితే తెచ్చుకుందాం. అది నా జాంబీ ఫామ్ కిందనైతే ఉంటుంది. సో త్వరగా వెళ్ళి అయితే తీసుకొచ్చేద్దాం. ఓకే గైస్ కిందనే ఉంటుంది. ఓకే బోన్స్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. ఇవి సరిపోతాయిలే మనకి. సో ఫాస్ట్గా వెళ్ళి అయితే మనం ఇవి బోన్ మిల్ కిందకైతే మార్చాలి. సో ఇప్పుడైతే మనం మారుద్దాం. దీనికి మనకి క్రాక్టన్ టేబుల్ అయితే అక్కర్లేదు, డైరెక్ట్గా అయితే మార్చివచ్చు. సో ఇక్కడైతే మార్చేద్దాం. ఇదిగోండి గాయ్స్ ఇదే బోన్ మిల్. సో ఇదైతే మనం ఎక్కువ మొత్తంలో అయితే తీసుకుందాం. ఎక్కువే వస్తాయి కానీ బ్యాంబూ స్టిక్స్ ఎక్కువగా మనకైతే యూజ్ అయిపోతాయేమో నాకు అనుమానంగా ఉంది. ఓకే గాయ్స్ మనకి ఈ బోన్ మిల్ అయితే సరిపోతుంది. చూసారు గాయ్స్ ఇలా అయితే మీరు వెయ్యాలి బోన్ మిల్. సో మీరు దేనికి వేసినా అవి త్వరగా అయితే పెరిగిపోతాయి. అప్పుడే చూడండి గాయ్స్ 30 అయిపోయాయి. ఇవైతే చాలా ఎక్కువగా లాగుతున్నాయి బోన్ మిల్ అయితే. ఇలా అయితే మనం ఎక్కువైతే చేయలేము. కాకపోతే చూసుకోవచ్చు చాలా హైట్కి అయితే వెళ్ళాయి, చాలా పెద్దగా అయితే అవుతున్నాయి ఇవి. మన దగ్గర అయిపోయింది గాయ్స్ అప్పుడే అయిపోయాయి. ఇందులో కాదు బాక్స్లో ఉంటాయి. ఇదిగోండి గాయ్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే 2 64 అయితే మన దగ్గర ఉన్నాయి. సో ఇవన్నీ వేసేద్దాం. సో ఇక్కడ నుండి మళ్ళీ స్పీడ్ అయితే పెడుతున్నాను. గాయ్స్ నా దగ్గర ఉండే మొత్తం బోన్ మిల్ మొత్తం అయిపోయింది. మొత్తం పూర్తి చేయలేకపోయాను ఎందుకంటే బోన్ మిల్ అయితే చాలా ఎక్కువగా అయితే లాగేస్తున్నాయి బ్యాంబూ స్టిక్స్. ఇంకా ఎక్కువ చేద్దాం అనుకున్నాను బట్ ఇవైతే సరిపోతాయిలే ప్రస్తుతానికి. నేను ఆఫ్లైన్లో ఇంకా ఎక్కువగా చేస్తాను. ఆ చివరి వరకు అయితే మొత్తం అయితే వేసేస్తాను. ఇప్పుడు మీకైతే బ్యాంబూ స్టిక్స్ బ్లాక్స్ అయితే ఎలా ఉంటాయో చూపిస్తానుండండి. మనమైతే ఇవైతే తీసేద్దాం. 8 వచ్చాయి గైస్. సో ఇంకోటి కూడా తీద్దాం సరిపోవేమో. 8 9 వచ్చాయి. ఓకే టోటల్ 9 వచ్చాయి గైస్. ఇంకోటి కూడా తీద్దాం. ఓకే గైస్ మన దగ్గర మొత్తం 18 ఉన్నాయి. ఈ సెకండ్ దీనికి కొంచెం ఎక్కువే వచ్చేలాగా ఉన్నాయి. ఇవి సరిపోతాయిలే మీకు చూపించడానికి.
సో మీకు వెళ్ళి త్వరగా అయితే చూపించేస్తాను ఆ బ్లాక్స్ ఎలా ఉంటాయో అనేసి. క్రాక్టన్ టేబుల్ ఏది? ఓకే, ఇక్కడ ఉంది. ఓహ్! గైస్ వీడియో మీద టచ్ చేసేసాను, సారీ. ఇక్కడెక్కడో ఉంటాయి గైస్. ఇదిగోండి గైస్, ఇక్కడ ఉన్నాయి. చూసుకోవచ్చు గైస్, 18తో నాకు 2 వచ్చాయి. ఇవే అనమాట బ్యాంబూ స్టిక్స్ బ్లాక్స్ అయితే. సో ఈ బ్లాక్స్ ఉపయోగించుకొనే మనం విలేజర్స్ కోసం అయితే ట్రేడింగ్ హౌస్ అనేది మనం అయితే బిల్డ్ చేయబోతున్నాం. నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి గైస్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను ఈసారి కొంచెం అందంగా కట్టాలని అయితే అనుకుంటున్నాను విలేజర్స్ కోసం. సో మీరైతే ఈ వీడియోకి లైక్ చేయండి గైస్. లాస్ట్ వరకు ఎవరైతే చూస్తున్నారో అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మైన్క్రాఫ్ట్ వీడియోసే పెడుతున్నాను నేను ఎక్కువగా. నేను వేరే గేమ్స్ కూడా ఆడుతాను. ఇప్పుడు మనం విలేజర్స్ హౌస్ అయితే బిల్డ్ చేసేసి నేనైతే ఆపేస్తాను మైన్క్రాఫ్ట్ కొన్ని రోజులు. వేరే గేమ్స్ అయితే పెడతాను. అప్పుడు వేరే గేమ్స్ ఆడేసిన తర్వాత మళ్ళీ మైన్క్రాఫ్ట్ అయితే మీకైతే స్టార్ట్ చేస్తానన్నమాట. గైస్ నేను ఎక్కడైనా ఏవైనా మిస్టేక్స్ మాట్లాడితే ఐఎమ్ సారీ. నేను ఇప్పుడిప్పుడే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేను ఇంకా బెటర్గా మార్చుకుంటాను. ఎక్కడైనా ఏదైనా తడబడిపోయి మాట్లాడితే ఏమనుకోకండి. సో నేను ఇంకా బెటర్గా అయితే మార్చుకుంటాను. ఈ రోజుకి ఈ వీడియో ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్ గైస్.